తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇంకా 26 కోట్ల రూపాయలు రావాలని అన్నారు. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబ్బులు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు లబ్ధిదారులు అలాగే తన భార్యతో కలిసి ధర్నా చేస్తానని అన్నారు. ఇక అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రాకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని భావోద్వేగానికి గురయ్యారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. మా చెల్లెళ్ళు మా అక్కలు ఇల్లు కట్టుకున్నారు, పేమెంట్ కోసం అడుగుతున్నారు. మంత్రి గారు లెటర్ ఇచ్చిన ఉత్తరం ఇచ్చిన కానీ ఇప్పటికీ సమాధానం లేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ 26 కోట్ల రూపాయలు పేమెంట్ ఎవరికైతే రావాలనో మా అన్నలు కూడా వినండి, మా చెల్లెళ్ళు అక్కలు వినండి, మీకంటే పెద్దవాడిని, అందుకే అన్న అంటున్నా నేను. మీరు అక్కడ చిన్నవారు అందరు చెల్లెలు నాకు వినండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరూ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కి ధర్నా చేపిస్తా. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి. నేను కూడా నా భార్యతో పాటు వస్తాను, ధర్నా చేస్తా కోసం కూర్చుంటా. ఎంపీ గారు అయిన తర్వాత అనిల్ గారు కూడా వస్తారు వాడికి. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా మొండి చేసి ఇవ్వకపోతే ఇవ్వం పోనంటే నేను చేసేది ఒకటే మిగిలింది. నన్ను నమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు గరీబ్ వాళ్ళు. పోచారం బిల్లు ఇప్పిస్తాడని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ 4 బిల్లు ఇప్పించిన, ఒక్కొక్క బిల్లు మిగిలింది ఫైనల్ బిల్లు. అదే 26 కోట్లు ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, బిల్లికపోతే నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. ప్రాణత్యాగం చేస్తాను నేను.